హాయ్ అండి. పని తక్కువ డబ్బులు ఎక్కువ వచ్చి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు పైపింగ్ వేశారంటే అసలు పైపింగ్ వేసినట్టే అనిపించదు. అంత సింపుల్గా అయిపోతుంది. డబ్బులు కూడా పైపింగ్కి ఎంత అయితే తీసుకుంటారో బయట అంతే తీసుకోవచ్చు. నేనైతే ఎలాగ కటింగ్ చేస్తాను, ఎలాగ స్టిచ్ చేస్తానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా మీరు ఏ క్లాత్తో పైపింగ్ వేస్తున్నారో ఆ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది. పొడుగంటారా, మనకి ఎంత కావాలన్నంత జాయింట్ వేసుకుంటే పొడుగు వచ్చేస్తుంది. అయితే మీరు డైలీ వేర్ శారీస్ మీద బ్లౌజులు కుడితే కనుక పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, దాంతో పైపింగ్ వేసారంటే చక్కగా వస్తుంది. మనం ఎన్నిసార్లు ఉతికినా కూడా కలర్ పోదు. అదే పట్టు శారీస్ మీద బ్లౌజులకి మీరు పైపింగ్ వేయాలనుకుంటే మనకి బయట షాపుల్లో, మెటీరియల్ షాపులో కానీ లేదంటే లైనింగ్లు కొనుక్కుంటారు చూసారా, ఆ షాపులో అయినా సరే మీకు ఇలాగా టిష్యూ క్లాత్ పైపింగ్ కోసం టిష్యూ క్లాత్ అంటే ఇస్తారండి. చాలా కలర్స్ ఉంటాయి. మెయిన్గా మనకి ఎక్కువ రన్ అయ్యేది ఏంటంటే గోల్డ్, సిల్వర్ కలర్లో షేడ్స్ ఏమి ఉండవండి. నార్మల్ ఒకటే షేడ్ ఉంటుంది. అదే గోల్డ్లో మాత్రం చాలా రకాల షేడ్స్ ఉంటాయి. లైట్ గోల్డ్ అని, డార్క్ గోల్డ్ అని చాలా రకాలు ఉంటాయి అనమాట. మీరు తీసుకున్న క్లాత్ని బట్టి ఎక్కువగా ఏదైతే రన్ అవుతుందో అది ఒక 2 మీటర్లు 3 మీటర్లు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి సిల్వర్ టిష్యూ క్లాత్ తీసుకుని వన్ సైడ్ ఇలాగా మొత్తం కూడా జాయింట్లు వేసుకుని క్రాస్గా కట్ చేశానండి. నెక్ కోసం అయితే క్రాస్గా కట్ చేయాలి. నడుముకి వేయాలనుకున్న, హ్యాండ్కి వేయాలనుకున్న స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది. ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసేది. ఇలాగా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా పాదమించేంత డిఫరెన్స్ తోటి ఫోల్డింగ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. చాలామంది పైపింగ్ క్లాత్ అంటే ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు కదా, ఎందుకంటే టైం టేకింగ్, పైగా ఫ్యాబ్రిక్ కూడా మనకి కాస్ట్ అవుతుంది కదా. దానికోసం అయితే ఒక 50, 60, 70 అలాగా మీ ఏరియాని బట్టి పెరుగుతూ ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టారనుకోండి పైపింగ్ వేసి, అసలు మీకు పైపింగ్ వేసినట్టే అనిపించదు. మీరు జస్ట్ ఫ్యాబ్రిక్కి డబ్బులు తీసుకున్నా కూడా మీకు లాస్ రాదనమాట. అంత సింపుల్గా అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం నీట్గా రాలేదు కుట్టు అనేది, చూసుకోవాలన్నమాట. నీట్గా కుట్టు వస్తే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని క్లాత్ అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేను ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. రౌండ్ తిరిగే చోట సాగదీయకండి. సాగదీస్తే మాత్రం నెక్ అనేది పైకి ఎత్తినట్టు వస్తుంది. కొంచెం లూజ్గా వదులుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం లూజ్గా వదులుకుంటూ కొంచెం నెక్ రౌండ్ తిరిగే చోట లూజ్గా వదిలితే సరిపోతుందండి, ప్రతి చోట అవసరం లేదు. ఇలా కొంచెం నీట్గా లూజ్ వదులుకుంటూ రావాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. రౌండ్ తిరిగే చోట చిన్న టక్స్ కూడా ఇచ్చేసేయండి. మంచిగా పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. ఓకేనా. ఏమన్నా ఎక్కువ తక్కువ అయినా కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసేయాలండి, అలాగే వదిలేయకూడదు. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలా చిన్న టక్స్ ఇవ్వాలన్నమాట. రౌండ్ తిరిగే చోట ఇలా చిన్నగా, కుట్టు కట్ అవ్వకూడదు. మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా చిన్నగా ఇలాగ రౌండ్ తిరిగే చోట చిన్న టక్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా చిన్నగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా థ్రెడ్ పెట్టేసేయండి. ఇలా థ్రెడ్ పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలాగ టైట్గా పట్టుకోండి. లూజ్ రాకూడదు. థ్రెడ్కి క్లాత్కి మధ్యన అసలు లూజ్ రాకూడదు. ఇలా టైట్గా పట్టేసుకుని ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడా కూడా సాగదీయకుండా, అసలు ఎంత టైట్గా పట్టుకోవాలంటే లూజ్ రాకూడదు. థ్రెడ్కి క్లాత్కి అస్సలు లూజ్ రాకుండా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి.
ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి రెండో చోట మీరు కావాలంటే హెమ్మింగ్ చేయించుకోవచ్చు, లేదంటే కుట్టైనా వేసేయచ్చు. ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా చూసారు ఎంత చక్కగా వస్తుందో. చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. లూజ్ రాకుండా చూసుకోవాలి థ్రెడ్ అనేది. నార్మల్ పాదంతో ఈ మెథడ్లో బ్లౌజ్ కానీ మీరు పైపింగ్ వేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఈ వీడియోతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసి మీకే అర్థమైపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇలా చక్కగా టైట్గా పట్టుకోవాలండి. టైట్గా లూజ్ రాకూడదు. లూజ్ వస్తే థ్రెడ్ పైపింగ్ లా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం టైట్గా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇదంతా కూడా అంతే. ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా నీట్గా రావాలి. ఇలాగా ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా కొంచెం లూజ్గా పట్టుకుంటే సరిపోతుంది. నెక్ లూజ్గా పట్టుకోవాలి, థ్రెడ్ని కాదు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. లోపలికి పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా లోపలికి పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. అంతే. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా నీట్గా వస్తుంది. రెండో సైడ్ నేను ఇలా కుట్టి వేసేస్తాను, వాళ్ళు వేసేయమన్నారు. లేదు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేయించుకున్నా పర్లేదు. ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి, ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. నేను చెప్పిన టిప్స్ కనుక ఇలా కుట్టారని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.